అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 27వ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది మీకు. అలాగే ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మేషరాశి వారి జాతక ఫలితాలు. ఇటీవల రోజుల్లో మీరు నిర్లక్ష్యం చేయబడరాదని మీరు భావించి ఉండవచ్చు. కానీ ఈరోజు మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అందరి దృష్టి మీపై కేంద్రీకృతమై ఉంటుంది. మరియు మీరు సందర్భానికి సులభంగా స్పందించడం ద్వారా దానిని సమర్థించుకోబోతున్నారు. ఇది కొత్త స్నేహితుడి రాక, పాత స్నేహితుడు తిరిగి కనిపించడం లేదా పనిలో ఏదైనా పరిస్థితికి సంబంధించినది కావచ్చు. మీ జీవన శైలిలో కొన్ని నిజమైన మరియు ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడానికి ఈరోజు మీరు ప్రేరేపింపబడతారు. మీరు ధూమపానం వంటి వ్యసనాన్ని వదులుకొని ఆరోగ్యకరమైన వ్యాయామం ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు. అయితే మీరు ఈరోజు రూపొందించుకున్న దినచర్యలు కట్టుబడి ఉండటమే నిజమైన సవాలు. ఈ దినచర్య విజయవంతం కావడానికి మీరు ఈరోజే వ్యాయామం స్నేహితుడి కోసం వెతకాలి. ప్రస్తుతం మీ కుటుంబానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కెరియర్ మరియు ఇతర బాహ్య పరిగణనలు మీ దృష్టిని కోరుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మీ సంబంధాల స్థితి చాలా ప్రమాదకరంగా మారింది మరియు మీరు ఇప్పుడు మీ కుటుంబాన్ని పోషించడం చాలా అవసరం. కొంత ఆర్థిక నష్టం ఉన్నట్టు అనిపించినప్పటికీ మీ భాగస్వామి కోసం ఆలోచనాత్మకంగా మరియు సున్నితంగా ఏదైనా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈరోజు నమ్మకంగా మరియు సానుకూలంగా ఉన్నారు. మీరు ఏదైనా ఇంటర్వ్యూ లేదా క్లయింట్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈరోజు మంచి రోజు. మీరు మంచి మార్జిన్ కూడా పొందుతారు. రోజువారీ భాగంలో మీరు ఏదైనా చిన్న విషయంలో చిక్కుకుపోవచ్చు. రేపటికి మీ వినోదం లేదా వినోద ప్రణాళికలను వాయిదా వేయండి. ఈరోజే మీ సహోద్యోగి సహాయం తీసుకోండి. ఈరోజు మనం మంచి చెడు సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం మే 27 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 తిథి అమావాస్య ఉదయం 6:51 నక్షత్రం కృత్తిక ఉదయం 6 గంటలకు. వర్జ్యం రాత్రి 9:04 నుండి రాత్రి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి ఉదయం 8:55 వరకు. అమృతకాలం రాత్రి 1:35 నుండి తెల్లవారుజామున 3:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.